ఈరోజు మన టాపిక్ వచ్చేసి చీరకు మన ఇంట్లో ఉండే మిషన్. చాలా మంది దగ్గర ఇప్పుడు మిషన్ ఉంటుంది కదా, కుట్టు మిషన్. ఈ మిషన్ ఉంటే చాలు, మనం పాలు కుట్టుకోవచ్చు. ఎవరికి ఇచ్చి పీకో చేసి అదేం అవసరం లేదు. చాలా నీట్గా ఉంటుంది. పీకో చేస్తేనన్నా ఇంకా కొంచెం ముడత వస్తుంది, కానీ మనం కుట్టు మిషన్తో పాలు కుట్టుకుంటే నీట్గా వస్తుంది. పైన ఎమ్మింగ్ చేసుకోవచ్చు. కొంచెం లోపలికి మడత పెట్టుకొని ఉతికి ఆరబెట్టుకున్న పాలు ఇది. ఇది సిమెంట్ కలర్ చీర వచ్చింది, రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ఇప్పుడు పాలు వచ్చేసి నేను చూపిస్తా చూడండి. ఈజీగా నేర్చుకోవచ్చు. మీ సాపుగా మనం పాలు కుట్టినాక ఎంత బాగుంటుందో, ఎక్కడ కూడా ఒక్క ముడత రాకుండా, కుచ్చు రాకుండా పర్ఫెక్ట్గా కుట్టుకోవడం చూపిస్తా. చాలా రోజులే మన ఛానల్లో వీడియోలు పెట్టి. ఇప్పుడు ఇగో ఇంత ఒక జానెడు, ఒక బెత్త. మనం ఇక్కడ ముందల చెక్కుంటాం కదా, మనం చీరలు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మనం ఇక్కడ ముందల చెక్కేది అంత వదిలేసి ఓ 10 ఇంచులంతా వదిలేసి కొంచెం మడత లోపలికి మడత పెట్టి ఇలా పెట్టుకోవాలి. నీట్గా లాస్ట్ కుట్టుకోవాలి. కొంచెం కూడా పాలు బయటికి కనిపించద్దు, మరీ ఎక్కువ లోపలికి పెట్టొద్దు. నీట్గా పర్ఫెక్ట్గా ఇగో ఇట్లా కుట్టుకోవాలి. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయడం లేదు, మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. లైక్ చేసి చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా లాస్ట్కి పెట్టి మనం కొంచెం కూడా బయటికి రావద్దు, పాలు బయటికి రావద్దు, చాలా లోపలికి రావద్దు. ఈ విధంగా కుట్టుకోవాలి. కొంచెం కోరు చీరనే కనిపించాలి మనకు, బయటికి పాలు కనిపించద్దు. ఈ విధంగా చూడండి, మీకు చూపిస్తున్నా చూడండి నేను ఎట్లా కుడుతున్నా చూడండి. మనకు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. తిరగమల్లకైతే కనిపిస్తలేదు, రెడ్ కలర్ బార్డర్. ఇప్పుడు మీకు కుట్టుకోవడం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెడ్ లేనందుకు ఓన్లీ పాలు రెడ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి, మెల్లగా కుట్టాలి. పర్ఫెక్ట్గా మనకి ఎంత మెల్లగా కుట్టుకుంటే అంత నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడత రాదు. ఫ్యాన్సీ చీర ఇది. మెత్త చీరకైనా ఫ్యాన్సీ చీరకైనా కొన్ని చీరలకు ముడత వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా నీట్గా ఇట్లా మొత్తం పాలు లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి, నేను చూపించే విధంగా. ఇప్పుడు నేను కుడుతున్నా చూడండి. ఎవరికన్నా షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆన్లైన్లో షాపింగ్ చేసే వాళ్ళు కింద లింక్ ఇస్తా. టైలరింగ్కి సంబంధించిన ఏ షాపింగ్ అయినా మీరు ఆన్లైన్లో చేయొచ్చు. ఇక్కడ లాస్ట్ వరకు ఇట్లే కుట్టుకోవాలి. ఇగో ఇట్లా ఇక్కడ వరకు గట్టి కుట్టు పెట్టాలి. లాస్ట్కు మనం కింద కుట్టు ఎట్లు ఇప్పాం కాబట్టి గట్టి కుట్టు పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చింది చూడండి. పైకి 1 ఇంచు వదిలేసి, ఇక్కడ సైడ్ కూడా 1 ఇంచు వదిలేసి పెద్ద కుట్టు పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పేయడానికి. ఎందుకంటే మనం ఎమ్మింగ్ చేసినాక ఇప్పుకోవడానికి తొందరగా అవుతుంది. 2 నిమిషాలు, ఇప్పుడు 15 నిమిషాలు 20 నిమిషాలు చేతి కుట్టు కుట్టాల్సి వస్తుంది కదా. 5 నిమిషాల్లో కుట్టుకోవచ్చు. 10 నిమిషాలు లాస్ట్ మెల్లగా కుట్టే వాళ్ళకి 10 నిమిషాలు ఇవో ఇట్లా వస్తుంది. మనం ఎమ్మింగ్ చేసినాక ఈ కుట్టు ఇప్పుకోవడానికి పెద్ద కుట్టు ఈ విధంగా కుట్టుకోవాలి. ఇంచు కన్నా కొంచెం తక్కువైనా సరే కానీ కొంచెం పట్టుకోవడానికి వదిలేసి, ఎమ్మింగ్ చేయడానికి వదిలేసి ఈ పెద్ద కుట్టు అనేది కుట్టుకోవాలి. నీట్గా లాస్ట్ వరకు ఈ పెద్ద కుట్టు ఇట్లనే కుట్టుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం లేదు, లైక్ చేసి చూడండి. మొత్తం ఇట్లే కుట్టు ఇట్లా కుట్టేసుకోవాలి. ఇక్కడ వరకు అయిపోయింది. గట్టుకుట్టు ఏం అవసరం లేదు, మళ్ళీ ఇప్పాలి కాబట్టి. చీర కూడా పాడైపోతుంది, మళ్ళీ గట్టుకుట్టు పెట్టొద్దు. ఇప్పుకునేదే కాబట్టి ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు ఇట్లా ఎమ్మింగ్ చేయాలి. చూపిస్తున్నా చూడండి. కుట్టినాక ఇట్లా రెడీ అయింది. మీకు చాలా రోజులైంది పాలు కుట్టడం చూపించి. మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కదా, కొత్త వాళ్ళ కోసమని ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూపిద్దామని తీస్తున్నా. ఇప్పుడు సూది దారం తీసుకొని ఇక్కడ గట్టి కుట్టు పెడుతున్నా. 2 సార్లు పెట్టాలి, ఎందుకంటే ఓడిపోకుండా ఉండడానికి. ఈ విధంగా పైనుంచి సూది పెట్టి ఇక్కడ మూల వరకు నేను కుడుతున్నా చూడండి. ఇట్లా కుట్టుకోవాలి, తొందరగా అయిపోతుంది. మనం పెద్ద కుట్టు పెట్టాం కాబట్టి ఎక్కడ జరగదు. ఈ మూల దగ్గరకు వచ్చినాక మళ్ళీ 2 సార్లు ఇట్లా ముడి పెట్టాలి. సూది దారం దింపకుండానే ముడి పెట్టాలి, జరగకుండా ఉండనీకే. ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి. పాలు మొత్తం లాస్ట్ వరకు ఇప్పుడు నేను కుడుతున్న విధంగా కుట్టుకోవాలి. మీకు చూపెట్టడానికి కుట్టి చూపిస్తున్నా. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ మొత్తం పాలు లాస్ట్ వరకు ఇట్లనే కుట్టి ఈ పెద్ద కుట్టి ఇప్పేసి పాలు రెడీ అవుతుంది. ఎంత బాగా రెడీ అవుతుంది అంటే చాలా బాగుంటుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.